సార్. జడ్జి గారు రాజేంద్ర ప్రసాద్ గారే ఫస్ట్ నుంచి. నాకు ఆర్పి గారు అంటే చాలా చాలా ఇష్టం రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా మంది అడిగారు ఎందుకు అట్లా చేశారు. కొంతమంది కొంచెం క్రిటికల్ గా ఏం చెప్పారంటే జడ్జిని మీరు అలా డీల్ చేస్తారన్నారు. సో నా రీజనింగ్ ఏంటంటే నాకు ఎప్పుడు ఒక చిన్న మిస్టరీ అనిపించేదండి. కోర్టులో జడ్జిస్ కి కేసు కోర్టుకు వచ్చిన రోజే ఎవరు రైట్ ఎవరు రాంగ్ వాళ్ళకి తెలుస్తుంది. కానీ దే ఆర్ బౌండ్ టు గో బై రూల్స్. సో లాయర్స్ వచ్చి ఎటువైపు మాట్లాడతారో అది నిజమేది ఏది నెగటివ్ అనే పాయింట్ వాళ్ళ మనసుకి ఏమనిపిస్తుంది సంబంధం లేకుండా దే హావ్ టు గో బై ఎవిడెన్సెస్. సో ఆ సంఘర్షణ ఒకటి ఉంటుంది కదా, అది ఎలా గోత్రు అవుతారు జడ్జెస్, బయటికి చూపించకూడదు బయస్, అది ఎలా చెప్పాలి అనే ఆలోచనలో ఆ ఫైల్ అడ్డు పెట్టుకుని ఆయన ఇంటర్నల్ ఫీలింగ్స్ చెప్పుకుంటే ఏంటి అని అలా ట్రై చేశానండి. చాలా పాజిటివ్ గానే రియాక్షన్ వచ్చింది ఈ కోర్టులో. ఆయన భలే చేశారు. అంటే ఆర్పి గారు చూడండి, ఎమోషనల్ లైన్స్ వచ్చినప్పుడు ఆయన చిన్న లుక్ చేయటం, అమ్మాయి కోర్టుకు వస్తుందా రాదంటే వీడి పట్ల కన్సర్న్ చూపించడం, అట్ ద సేమ్ టైం బయాస్ కనపడకూడదు, అలాంటివి భలే చేశారు. నాకు పర్సనల్ గా నేను మానిటర్ లో చూస్తున్నప్పుడు నేను భలే ఎంజాయ్ చేశాను. ఆ హుందాతనం ఉంది, అల్లరి ఉంది, 2 డైమెన్షన్స్ ఆయన భలే ట్రీట్ చేశారు అనిపించింది. అండ్ వన్ మోర్ డైమెన్షన్ ఉంది సార్. మురళీ సినిమా గారు వస్తారు కదా లాయర్ గా, అప్పుడు ఒక ఫేస్ పెడతారు, అంటే నేను జడ్జ్ లాగా అనేసి. అప్పుడు ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది సార్ ఆయన యాక్టింగ్ లో, స్ట్రిక్ట్ జడ్జ్ అనేసి. ఎక్స్ట్రాడినరీగా చేశారు అయితే. అసలు డైలాగ్ ఉండదు, ఏముండదు, కానీ చాలా సెటిల్డ్ గా చాలా బాగా చేశారు అది. అవును సార్, అవును సార్, వెరీ ట్రూ. ఆయన నెరేషన్ చెప్పినప్పుడు చెప్పాడు, నువ్వు చూడు ఈ సూన్ నేను ఎలా చేస్తాను చూడని. అప్పుడు నెరేషన్ అప్పుడు ఎప్పుడు లాంగ్ బ్యాక్. హీరో మేనరిజం సార్. సో ఆ ట్యాపింగ్ అది ఎలా ఐడియాలజీ, అది ఏదో ఒక అంటే వాడు ఆలోచిస్తున్నాడు, ఒక క్వశ్చన్ వాడి మీద పోస్ట్ అయినప్పుడు వాడు థింక్ చేస్తాడు అనేది డెపిక్ట్ చేయడానికి రకరకాలు అనుకున్నామంటే నాకు అల్టిమేట్ గా ఈ క్లాక్ టికింగ్ సెకండ్స్ హ్యాండ్ ఉంటుంది కదా, అది ఐడియా అనిపించి ఓకే అది పెట్టుకుందాము, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ టైమ్ ఈస్ పాసింగ్ బై, వీడు ఆలోచిస్తాడు అనేసి అది కుదిరింది, అలా కుదిరింది. యాక్చువల్ గా ఆ ట్యాపింగ్ సీన్ లోనే మన ప్రభాస్ సీన్ గారు ఉన్నారు కదా, ఆయన ఆలోచనలో పడుతుంది, అరే స్టార్ట్ చేసాడు మనకి నెక్స్ట్ ఏదో గట్టిగా పడుతుంది కౌంట్ అని చెప్పి. బట్ అక్కడ ఎంత బాగా చూపించారో క్లైమాక్స్ లో మురళీ శర్మ గారి గురించి కూడా, మనోడు అడుతున్నారు ఇంకేదో గట్టిగా ఉంటుంది మనోడికి అని చెప్పినట్టు ఫీల్ అవుతారు. సో అక్కడ బాగా ఎక్స్ప్లోర్ చేశారు సార్ ఆయన జూమ్ ఇన్ చేశారు కదా ఆయన ఎక్స్ప్రెషన్ కి, ప్రభాస్ సింగ్ గారికి. అది చాలా బాగా పండింది సార్ యాక్చువల్లీ. ఆనెస్ట్ గా ఆ రియాక్షన్ కూడా నేను అనుకున్న రియాక్ట్ అవుతారు కానీ చాలా మంచి రియాక్షన్ వచ్చింది. అంటే ఎంతో కోపం ఉంటది కదా, మురళీ శర్మ గారు అమ్మాయిని అడిగిన విషయానికి ఖచ్చితంగా మండుతుంది, అది పే ఆఫ్ కావాలి అనే టైంకి ఇది స్టార్ట్ చేసి ఈడెంట్ మళ్ళీ స్టార్ట్ చేసాడు అనేటప్పటికి బొల్లు మంది నవ్వారు ఆడిటోరియం. సో చింతపర్తి నాగరాజు గారు ఎవరు సార్? అది రియల్ క్యారెక్టర్ కాదండి, నేను పేరు మనం పెట్టి చేసిందే. ఆయన ఇదివరకు కోఆర్డినేటర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారితో డైరెక్షన్ కూడా చేశారు. సార్ పేరు కూడా నాగరాజ్ గారే. సో ఆ క్యారెక్టర్ ముందు అనుకోలేదండి, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో నేను నరేషన్కి వెళ్ళినప్పుడు నాగరాజ్ గారి కోఆర్డినేట్ చేసేవారు. తర్వాత డిస్కషన్స్ లో నుంచి ఇంకో క్యారెక్టర్ యాడ్ అయింది, ఆ క్యారెక్టర్ ముందు నుంచి స్క్రిప్ట్ లో లేదు. నాగరాజ్ గారు అనుకున్న తర్వాత సరే కొంతమంది ఎవరికన్నా కోర్ట్ ప్రొసీడింగ్స్ తెలియని వాళ్ళు కానీ కోర్టుకున్న ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్ తెలియని వాళ్ళకి ఈ క్యారెక్టర్ ద్వారా చెప్పించే అవకాశం ఉంటుంది అనేసి ఆ క్యారెక్టర్ యాడ్ అయింది. నాకు సూపర్ గా వర్క్ అయింది అనిపించింది ఆయన. ఇట్ వాస్ టు మేక్ ద కేస్ లుక్ సింప్లర్. హీరో యాడ్ చేయడానికి, మురళీ శర్మ చాలా పెద్ద లాయర్ అని చెప్పడానికి, అరే ఈ కేసు దీని మీద వేయలేదురా వాడు మీకు తర్వాత తెలుస్తుంది అంటానికి ఒక చిన్న మిస్టరీ యాడ్ చేయడానికి కుదిరింది. జస్ట్ హ్యాపెండ్. నేను అనుకోలేదు యాక్చువల్ క్యారెక్టర్ ముందు నుంచి. కిషోర్ గారు అయితే తీనన్న కిషోర్ అని వాళ్ళ ముందు నుంచి ఫ్రెండ్స్ అండి వాళ్ళు. సో కోర్టులో అయితే నేను డెబ్యూ డైరెక్టర్, నాకు ఫస్ట్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ గారు, మురళీ శర్మ గారు, ప్రభాస్ అన్న, సుహాస్ గారు, హీరోయిన్, ఇంతమంది కోర్టులో ఒకటే బ్లాక్ లో దొరకడం నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేశాను. ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. అంత మంచి ఆర్టిస్టులు దొరకడం. అండ్ సాయి శ్రీరామ్ గారు కెమెరా వర్క్ కూడా ఇంకా చాలా చాలా అదృష్టం చేసుకున్నానని చెప్పాలి. ఇంత అటు టెక్నీషియన్స్ కుదరటము, అటు ఆర్టిస్టులు కుదరటం. ఇంకా వాళ్ళు మన సీన్ పేపర్ ఇచ్చేస్తే ఇంక వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకునే వాళ్ళు చాలా బాగా చేశారు. మురళీ శర్మ గారితో ఉంటారు కదా, అదేం సార్ అది కరెక్ట్గా తెలియదు, డిస్క్రిమినేషన్ అది తప్పు కదా. అంటే మనం అనుకోవడంలో తప్పులేదు సార్. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ స్కూల్లోనే చదివించాలి, ఇలాగే పెంచాలి, ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివించచ్చు కదా, లేదా చిన్న స్కూల్లో చదివించచ్చు కదా, అది ఎందుకు ఇంత పెద్దది చేయడం అని అంటే అలా ఉండదు కదా సార్. ఏ ఫాదర్ అయినా ఫాదరే, వాళ్ళ పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. సో
అవునండి. కేసు వేసినప్పుడు మటుకు Yeah. నువ్వు మామూలు దాంట్లో చదువుకోవచ్చు కదా అంటారు. మరి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? సో అది అదే నేను మాక్సిమం ట్రై చేశాను సార్. బికాస్ దట్స్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. వీడు ఎందుకు ఇంత కేసు వేసిన ఇంత దూరం వచ్చాడు అని చెప్పే ప్రయత్నం చేశాం కాబట్టి అందులో చాలా లైన్స్ ఉన్నాయి. చాలా మంచి మంచి లైన్స్ కుదిరినాయి. అంటే 3 పూట్లు అడుక్కుంటే ఒక్క పూట తిండి దొరికి అడుక్కునేవాడు కూడా పిల్లలకి 3 పూట్ల పెట్టాలనుకుంటాడు సార్. సార్ ఎగ్జాక్ట్లీ. ప్రపంచం మొత్తం మీద ఒక్క తండ్రిని చూపించండి, తన సంపాదనకు తగిన జీవితమే పిల్లలకి ఇద్దాం తండ్రిని ఒక్కని చూపించండి, నేను కేసు వదిలేస్తాను. సో దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. వాడు ఎందుకు ఇంత దూరం వచ్చాడు అనేది చెప్పడానికి అక్కడ మంచి మంచి లైన్స్ కుదిరినాయి, చిన్న చిన్న సర్కాసం కుదిరింది. అంటే ఇప్పుడే ఖర్చులు ఇలా ఉంటే కొన్నాళ్ళు అయితే కేజీఎఫ్, రాఖీ బాయ్, పుష్ప లాంటి వాళ్ళ పిల్లలు చదివించుకోలేదు.